బీఆర్ఎస్ వెళ్ళి బీజేపీలో విలీనమవుతుంది అన్నటువంటిది ఇంతకుముందు చాలాసార్లు ప్రచారం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అనేకసార్లు మాట్లాడింది. అలాగే ఇటు తెలుగుదేశం పార్టీ కూడా మాట్లాడింది. ఇక్కడ వైసీపీ వెళ్ళిపోతుంది, అక్కడ వాళ్ళు వెళ్ళిపోతారు అని చెప్పేసి. ఇది ప్రత్యర్థుల స్టేట్మెంట్లు. అట్లా కాకుండా సీనియర్ జర్నలిస్ట్ రవిప్రకాష్ తాజాగా తన ఆర్టీవీలో ఇది హైలైట్ చేయడం అన్నది కీలకమైంది. విలీన ప్రతిపాదన చర్చలు జరుగుతున్నాయి ఢిల్లీలో, అందుకోసమనే మొన్న వెళ్ళినప్పుడు హరీష్, కేటీఆర్ ఇట్లాంటి వాళ్ళు కలవడం కానీ ఇవన్నీ జరిగినాయి అన్నటువంటిది. నిజంగా అక్కడ కలిసారు లేదో కూడా తెలియదు. ఇండెప్త్ వెనకాల ఉన్నటువంటి ఆయన సోర్సెస్తో ఆయనకి తెలిసి ఉండాలి. దీన్ని తెలంగాణ రాష్ట్ర సమితి alias బీఆర్ఎస్ ఏమంటుంది, బీజేపీ ఏమంటుంది? వాస్తవంగా ఇప్పటికే కిషన్ రెడ్డి, బండి సంజయ్ వీళ్ళందరూ బీఆర్ఎస్ని దెబ్బ కొట్టి ఎదిగారు. ఇవాళ కేంద్ర మంత్రుల స్థాయిలో ఉన్నారు. బీఆర్ఎస్ది ఇంతకుముందు కాంగ్రెస్లో విలీనం చేస్తానని ఆనాడు మోసం చేశారు కేసీఆర్. 10 ఏళ్ల పాటు ప్రజలు కూడా ఈయన్నే ముఖ్యమంత్రిగా అంగీకరించారు. ఇప్పుడు ఒక కవిత అరెస్టు అన్న ఒక్క కారణంతోనే బీఆర్ఎస్ వెళ్ళి విలీనం అయిపోతుందా అనేదే డౌట్. ఎందుకంటే కవిత ఇవాళ కాబట్టి రేపు బెయిల్ మీద వచ్చేస్తే శాశ్వతంగా ఏమి ఉండదు కదా. ఈవెన్ తనే బెయిల్ పిటిషన్ని మీదన వాయిదా వేయమని కోరుతోంది. అంటే తనే జైల్లో ఉండేటటువంటి కాన్సెప్ట్లో నడుస్తుంది. అట్లాంటి దశలో విలీనం చేసుకుని ఏం సాధిస్తుంది బీజేపీ, ఏం సాధిస్తుంది బీఆర్ఎస్ అంటే ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్కి ప్రత్యామ్నాయంగా బీజేపీ దిగిపోవడం. అప్పుడు కేసీఆర్ కుటుంబానికి ఏం చేస్తుంది? అలాగే కేసీఆర్ కుటుంబం తన ఆధిపత్యాన్ని వదులుకుని బీజేపీకి ఇవ్వడానికి ఒప్పుకుంటుందా? ఈ $1 మిలియన్ ప్రశ్నలు.